ఏఐఎస్ఎఫ్ విజయనగరం జిల్లా కార్యదర్శి ఈ రాష్ట్రంలో కాకినాడ ఆదిత్య విద్యా సంస్థలు ప్రధాన పట్టణాల్లో 35కు పైగా డిగ్రీ పీజీ కళాశాలలు ఉన్నాయి. ఈ పీజీ డిగ్రీ కళాశాలలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అలాగే ప్రభుత్వ యూనివర్సిటీ నిర్ణయించిన ఫీజు కన్నా దాదాపుగా 2 రెట్లు ఎక్కువ వసూలు చేస్తూ ఉన్నారు. దీనిపైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి అఖిల భారత విద్యార్థి ఫెడరేషన్ ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో గత కొన్ని రోజులుగా ఆందోళన కార్యక్రమాలు అలాగే ప్రచార కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. దీనిపైన ఇప్పుడు కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర విద్యాశాఖ అధికారులు కానీ కనీసం పట్టించుకోని పరిస్థితి. ఎంత దారుణం అంటే రాష్ట్ర ప్రభుత్వం డిగ్రీ విద్యార్థులకు గరిష్టంగా నిర్ణయించిన ఫీజు కేవలం 18,000 రూపాయలు మాత్రమే. కానీ ఈ కాకినాడ ఆదిత్య విద్యా సంస్థలు 10వ సంవత్సరానికి 42,000, 2వ సంవత్సరానికి 43,000, అలాగే ఫైనల్ ఇయర్కి 45,000 వరకు వసూలు చేస్తూ ఉన్నారు. కాండిడేషన్ పేరుతో కనీసం కాండిడేషన్ ఫీజు వసూలు చేయాలంటే యూనివర్సిటీ అథారిటీలో చలానా తీసుకొని ఆరోగ్యం బాగోకపోయినా కొన్ని కారణాల వల్ల కాలేజీలకు వెళ్ళకపోయినా కాండిడేషన్ ఫీజు చలానా ద్వారా కట్టించాలి. కానీ ఈ కాకినాడ ఆదిత్య విద్యా సంస్థల్లో 75% హాజరు ఉంటే 500 రూపాయలు ఫీజు చెల్లించాలంట. అలాగే 65% హాజరు ఉంటే 1000 రూపాయలు ఫీజు చెల్లించాలంట. ఇది ఎక్కడ దారుణమని విద్యార్థుల పక్షాన్ని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. అలాగే కాకినాడ ఆదిత్య జూనియర్ కాలేజీలు కూడా ఇదే తరహాలో పుట్టగొడుగుల్లా కొన్ని ప్రాంతాల్లో పుట్టుకొస్తున్నాయి. ఐఐటి నీట్ కోచింగ్ పేరుతో కనీసం ప్రభుత్వ అనుమతులు లేకుండా విద్యార్థుల రక్తాన్ని జలగల్లా పీలుస్తూ సమయ పాలన పాటించకుండా అధిక ఫీజులు వసూలు చేస్తూ విద్యార్థులు నిలువెల్లా మోసం చేస్తూ ఉన్నారు. దీనిపైన ప్రభుత్వం స్పందించకుండా నిమ్మకి నీరెత్తినట్టు వ్యవహరిస్తూ ఉంది. ఇది కరెక్ట్ కాదు. పేద విద్యార్థులకు ఇప్పుడే ప్రభుత్వ విద్య అనేది దూరం అయిపోతూ ప్రైవేట్ కార్పొరేట్ కబంధ హస్తాల్లో కొట్టుమిట్లాడుతూ ఉంది. దీన్ని విముక్తి చేయాలంటే ఇలాంటి కార్పొరేట్ వ్యవస్థను తొక్కడమే తప్ప మరో దారి లేదని చెప్పేసి ఏఐఎస్ఎఫ్గా మేము కోరుకుంటూ, అలాగే కాకినాడ ఆదిత్య విద్యా సంస్థల చర్యలు తీసుకోకపోతే ప్రత్యక్ష ఆందోళనకు రేపటి నుండి దిగుతాం. ఈ ప్రత్యక్ష ఆందోళనలో విద్యార్థుల తల్లిదండ్రులు ఐక్యం చేస్తాం. ఖచ్చితంగా దీనిపైన ప్రభుత్వం సమగ్ర దర్యాప్తు చేసేంత వరకు కూడా పోరాటం చేపడుతూనే ఉంటాం. ఈ పోరాటానికి జరుగుతున్న ఆందోళనకు ఈ రాష్ట్ర ప్రభుత్వం కాకినాడ ఆదిత్య విద్యా సంస్థలు నైతిక బాధ్యత వహించాలని ఈ మీడియా ముఖం ద్వారా హెచ్చరిస్తున్నా ఉన్నాం.